అమ్మ పొరక తిరిగేసి కొడుతుంది. మరి లాస్ట్కి అయినాక అది మరి ఏమవుతుందో మాకైతే తెలియదు. చేపల కూర వండుతాడు, సేమ్ చేపల కూర లెక్కనే ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ లేదు దీనికి, ఎప్పుడైనా వాడుకోవచ్చు. 25కు ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి. సిమ్లో పెట్టరా మంట. హాయ్, అయితే ఇవాళ సండే కదా అని ఇట్లా పడి వచ్చినాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చినాం. హౌస్ ఉండదు, ఓన్లీ ఫామే ఉంటుంది ఇక్కడ. అయితే ఇట్లా వంట చేస్తున్నాము. ఈడేంది వంట చేస్తానికి గిన్నెకు మట్టి పూస్తుండ అనుకుంటారా? గిన్నెకు మట్టి పూసి వండితే గిన్నెకు మసి అంటకుండా ఉంటుంది. ఎందుకంటే మేము చేసేది కట్టెలు పోయి. గిన్నెలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చినాము. వాళ్ళమ్మ పొరక తిరిగేసి కొడుతుంది, మసి అంటుంది మళ్ళీ. అందుకని ఇక ఇట్లా పూస్తున్నాం. ఇది పూసిన ఇప్పుడే, ఇదేమో ఇందాక పూసేసిన ఆల్రెడీ. ఇప్పుడు మసి అంటినా కానీ ఈజీగా పోతుంది. ఇట్లా వెనకట టెక్నిక్లు అనమాట. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ క్రాంత్ కుమార్, తిని తిరగడం ఛానల్ యూట్యూబర్. మన ఛానల్ ప్రమోషన్ కోసం వచ్చాను నేను. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇక్కడ హయత్ నగర్ నియర్ బై ఒక లొకేషన్లో ఉన్నాము. అడవిలోకి వచ్చామన్నట్టు. అడవిలో బోటీ కర్రీ, చికెన్ మండి చూపిస్తాము. లెట్స్ ఎంజాయ్. అంటే చూపించడం చికెన్ మండే చూపిస్తాం. మరి లాస్ట్కి అయినాక అది మరి ఏమవుతుందో మాకైతే తెలియదు. మా దాంట్లో పెద్ద చెఫ్ అయినా, మామూలు చెఫ్ కాదు. చేపల కూర వండుతాడు, సేమ్ చేపల కూర లెక్కనే ఉంటుంది. అందుకోసం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇట్లా క్లాప్స్ కొట్టారు. ఇప్పుడే స్టవ్ పెడుతున్నాం. ఓకే, చూడు గిన్నెడు బిర్యానీ చేస్తే అందులో 30 వీడు తింటాడు, మిగతా పావు మా ఇద్దరికి పెడతాడు. కారం పైకు కారం వద్దులే, ఇప్పుడు ఏమొద్దు. అల్లం పేస్ట్ ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక రొంత నూనె పోసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ లేదు దీనికి, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఆయిల్ వేసిండు, తర్వాత పుదీనా వేసిండు. అందుకే ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. వావ్, కట్టెల పొయ్యి మీద ఇట్లా ఉంటుంది మనతోని. కొంచెం అల్లం కూడా వేస్తున్నా. ఓకే, అది మాడిపోతుంది, అందుకే వాటర్ పోస్తున్నా. మనకు కట్టెల పొయ్యి అలవాట్లేదు, ఫస్ట్ టైము. సూపర్. ఎక్కువ పోయట్లేను వాటరు, ఎందుకంటే మళ్ళీ అదే రైస్లకు కావాలని. లాస్ట్ కొలిసిపోస్తారు కదా. ఇది చికెన్ ఉడకబెట్టడానికి. చికెన్ ఎక్కడ ఉంది? నేను మాస్టర్ చెఫ్ అయ్యండి, నన్ను అడుగుతాడు. 100 గ్రాములా 150 గ్రాములు తెచ్చిన? 50 గ్రాములు తెచ్చిన. వావ్, ఇప్పుడు మంట చాలా బాగా మండుతుంది. జంగల్లో ఉన్నాం కదా, గిన్నెలు ఎక్కువ తీసుకురాలేదు, అందుకని జంగిల్ ఏడవుతుందో అని కవర్లో ఉన్న చికెన్ కవర్లతో కడుగుతున్నాము. మీరు కూడా ట్రై చేయండి ఇలా. అదే చేతికి పని తెచ్చుకోరు. దిస్ ఈజ్ న్యూ థింకింగ్. అంతేనా? మా దాంట్లో ఇంగ్లీష్ నెంబర్ 1. మా డిరామల్ సార్ ప్రియ శిష్యుడు వీడు. ఇట్లా ఇంగ్లీష్లో టాపర్ అనమాట. 25కు ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి. అంత టాపర్ మావాడు. 20 నాకు వస్తాయి. పంచుకుంటాం అంటే నా దగ్గర నుంచి కొట్టేసాడు అనమాట వాడు. అదే నా మార్క్స్ని రాసేటప్పుడు. చికెన్ వేసేయాలి, ఇట్లా పని చేయాలి కానీ చేతికి మట్టి అంటుంది, అలా ఉండాలన్నట్టు. మట్టి ఎందుకు అంటుంది? అదే చెప్తున్నా. చికెన్ అంటుంది, మట్టి ఎందుకు అంటుందిరా? ఇప్పుడు చికెన్ని కలబెట్టుకోవాలి. ఇట్లా ఈ లెగ్ పీసులు మా షెఫ్ కోసమే, ఎందుకంటే ఆయనకు లెగ్ పీసులు ముక్కలేదు, ముద్ద దిగదు ఆయనకు. ఇప్పుడు కలబెట్టినాం కదా, కొంచెం ఒక 10 నిమిషాలు మరిగిన దాకా ఉంచాలి. తర్వాత పీసులు తీసి పక్కకి వేసుకోవాలి. వాటికి మంచిగా మసాలాలు పట్టించి కొంచెం మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అన్నం పెట్టి చేయాలి. ఇదంతా చెప్తే బాగోదు, చూడుర్రి మొత్తం. ఓకే, మసులుతుంది, మూత పెడదాం. ఈ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ నియర్ బై అండి. ఎప్పుడైనా రావాలంటే రావచ్చు. వచ్చి కామెంట్లో పెట్టండి వచ్చామని. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ చేద్దాము. బాయిల్ అయినాయి. ఇప్పుడు చికెన్ పీసెస్ తీసి గిన్నెలో వేసుకొని ఇవన్నీ మసాలా యాడ్ చేయాలా. ఈ వాటర్ అంతా చిటికడ పసుపు వేస్తున్నాం, చిటికడ వేయాలి. రైట్. ఓకే, కారం తగినంత కారం. తక్కువ వేసుకున్న తర్వాత మమ్మల్ని అనకూడదు. లైట్గా సాజీరా కూడా వేసినాం. దీన్ని సాజీరా అంటారా? సాజీరా కాదు, సాజీరా. కొంచెం వేసుకోండి. పెరుగు 1/2 లీటర్ కాదా? మొత్తం ఎందుకు? మొత్తం వద్దంట.
తగినంత వేసుకోవాలంట. అంటే దానికి పట్టేటట్టుగా ముక్కకు పట్టడానికి. వాట్ ఇస్ దిస్? వంకాయ పూల్స్. కార్న్ ఫ్లోర్ కూడా. కార్న్ ఫ్లవరా? ఫ్లవర్ కాదు, ఫ్లవర్ కాదు. ఈ ఫ్లోర్కు ఫ్లవర్కు తేడా తెలుస్తుంది మామూలుకి. అంటే ఏంది రస ఇది? ఫ్లోర్ అంట, ఏదో ఫ్లోర్ చెప్తాను. సెకండ్ ఫ్లోర్ అయిపోండి. సెకండ్ ఫ్లోరు. కార్న్ ఫ్లోర్ కూడా కొంచెమే వేసుకోండి. అంటే మీకు తెలిస్తే వేసుకోండి ఎంత వేసుకోవాలనేది. నాకు తెలియదు కాబట్టి ఒక చెంచడు వేసిన. చలో ఇప్పుడు అంతా మంచిగా ముక్కలకు పట్టి. పసుపు తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. ఏం కాదు, మళ్ళీ వేస్తాం కదా కర్రీలు. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కకు మసాలాలు మొత్తం మంచిగా పట్టేస్తాయి అన్నమాట. అట్లా చాలా. ఇప్పుడు మిరపకాయ ఇలా తుంపుకోవాలా, అలా అలా వేసుకోవాలి. అలా 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 ఇట్లా వేయాలి. అలా అలా అనుకొని చికెన్ ముక్కలు అందులో వేసేయాలి. చూస్తే నోరు ఊరిపోతలే. తినాలనిపిస్తుందా? ఇయ్యం ఉన్నదే 1/2 కిలో, వాడే సగం తింటాడు. అది తెచ్చిందే 100 గ్రాములు. అది తెచ్చిందే 100 గ్రాములు. మళ్ళీ మీరేడ తింటారు, మీరు వస్తే మాకు సరిపోదు. చూసిరా, కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ముక్కకు అట్లనే పట్టుకొని ఉంటుంది అన్నమాట మసాలా. సిమ్లో పెట్టరా మంట, సిమ్లో పెట్టరా మంట. అట్లా ఉంటుంది మామూలు తెలివి, సిమ్లో పెట్టాలట. అసలు మంటే పోతలేదురా అంటే సిమ్లో పెట్టు, ఎయిర్టెల్లో పెట్టు, జియోలో పెట్టు అంటుంటాడు. రైస్ వేసేస్తున్నాం దీంట్లో. వేసిన తర్వాత వాటర్ పోస్తున్నాం. డైరెక్ట్ అన్నం గిన్నె ఇందాక చికెన్ బాయిల్ చేసాం కదా, అవే వాటర్ పోస్తున్నాం అన్నట్టు. డైరెక్ట్ వేసేసాడు అనమాట. మొత్తం పోయాక 2 గ్లాసులు 4 గ్లాసులు వాటర్ పోయాలి కదా. 4 కాబట్టి చికెన్కు ఆల్రెడీ ఉంది కాబట్టి 3 పోసేస్తాం. అది బాస్మతి కాబట్టి కొంచెం తక్కువ పడతాయి వాటర్, అందుకని చెప్పేసి అట్లా పోసేసినాం. అయితే కొంచెం మసిలినాక అప్పుడు ఆ చికెన్ అందులో పెట్టేస్తాం. ఓకే, అప్పుడు మన చికెన్ బిర్యానీ రెడీ. ఈడేంది మండి అని బిర్యానీ అంటున్నానా? మొత్తం అయిపోయినాక చూడు, అది మండి అవుతుందా, బిర్యానీ అవుతుందా, పలావ్ అవుతుందా, పులావ్ అవుతుందా, ఏమవుతుందో చూడు. ఇక ఏదో అనుకొని వచ్చినాము, ఇక్కడికి వచ్చినాక అది ఏదో అయింది. అదే ఇప్పుడు మంట సూపర్ మండుతుంది, అందుకని చాలా తొందరగా అయిపోతుంది. అగో ఆకులు తెచ్చి, ఆ గడ్డి ఎందుకురా? అక్కడికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి మోదుగాకులు అంటారు, పెట్టి మోదుగాకులు తెచ్చారు. నేను ఇస్తారాకులు చేస్తారు అన్నట్టు, వనభోజాలు పెడతారు కదా, ఆ టైంలో చేస్తారు ఇవి. సో అందుకోసం మావాడు తెలియదు, నేనే పోయి తీసుకొచ్చా. అబ్బో, ఈయన పెద్ద అంటే ఈయనంటే అడవిలో పుట్టి పెరిగిండు, మన సిటీ ఇది కల్చర్ కదా. దొరికాయి మనకి. ఇదేంద్రా నీ పిన్ని 2 గ్లాసులు సరిపోతాయని బేసింది, 2 బొక్క కూడా సరిపోతున్నాయి. మొత్తానికైతే మన చికెన్ మండి పులావ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎందుకంటే మనం మండి అని చేద్దాం అనుకున్నాం, ఆఖరికి అది బిర్యానీ చేద్దాం అనుకున్నాం. మరి అది పులావ్ అయిందో ఏమైందో తెలియదు. మొత్తం రెడీ అయింది. మొత్తానికి వాసన అయితే గుమగుమలు ఆడుతుంది. ఎందుకంటే చెఫ్ వాడే కాబట్టి జకాస్. అంతేనా? సూపర్ ఉంది బిర్యానీ. కాకపోతే తినే అదృష్టం మీకు లేదు. మా కెమెరామెన్ ఒకసారి దగ్గరికి రామ్మా. ఇక్కడ ఈ జంగల్లో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అట్లా చికెన్ పీస్ వచ్చిందమ్మా. అన్నం అయితే ఉడికింది, మంచిగానే ఉంది. ఈ బిర్యానీ ఇలా రావడానికి కారణం మా కెమెరామెనే. అంతే, ఎందుకంటే వేసుకోండి. ఒక్కటి జాలారిగా తినిపో బతుకు. ఆ లెగ్ పీస్ ఏమన్నా లెగ్ పీసులు అన్నావు అంటే లెగ్గిర కొడతా. కష్టపడి చేసింది నేను, నువ్వు ఓడరా మధ్యలో. వావ్, అమోఘమైన బిర్యానీ రెడీ. యాక్చువల్గా ఇస్తారాకులు కుడదామని ట్రై చేసినాము, మర్చిపోయినా. ఇవి ఆకులు సేకరించి సేకరించి విస్తారాకులు కుట్టుకున్నాము మనం. అలా పూర్వకాలంలో మన ఇంట్లో వాళ్ళు పెళ్లి కానీ వచ్చినప్పుడు ఇస్తారాకులు కుట్టుకునేవాళ్ళు.
అలా చేసాం. మీకు ఒక విషయం తెలుసో లేదో, బాగుంది. ఈ మోదుగాకులు ఉన్నాయి కదా, ఈ మోదుగాకులలో డైలీ అన్నం తింటే ఒక 100 days తింటే మందబుద్ధి అంటారు చూసినావు కొంతమందికి, ఎట్లా ఏమంటారా, ఈనసొంటోనికి వీనికి ఉన్న రోగం తగ్గిపోతుంది అనమాట. అంటే అమాయకత్వంగా ఎడ్డెపోరలు అంటారు చూసినావా, వాళ్ళకు కొంచెం తగ్గుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. బిర్యానీ నాకే, ఈ రోజుకి వారమా, లెగ్ పీస్ నాకే. ఇగో ఇది కూడా వానికే, ఏదొద్దు నాకొద్దు అట్లా అంటాడు చూసి, వద్దు వద్దు అంటాడు కానీ దాన్ని తీర్చలేడు. అట్లుంటది. అన్నం పెట్టమంటలేడు చూడు, అన్నం పెట్టమంటలేడు కానీ అక్కడ పెట్టరా, పెడతారా, చాలు చాలు, మొత్తం నీకేం పెట్టాలే, మేము కూడా తింటాం కొంచెం. మళ్ళీ కెమెరామెన్ తినకపోతే వాడా. నా ఫోన్ తీసుకుని నేను వెళ్ళిపోతా. నాకు ఇంతకన్నా అన్నం పట్టదు, అందుకని నేను కొంచెం కొంచెం పెట్టుకుంటున్నా. ఓకే ఓకేనా. రైస్ ఇటు పెట్టేసినాము, ఇప్పుడే కాలుతుంది. పీస్ అయితే మంచిగా టెండర్ ఉడికింది, మెత్తగా ఉంది. ఆహా, పీస్ అయితే టేస్టీగా వచ్చింది. కొద్దిగా సాల్ట్ తక్కువైంది కానీ పర్లేదు, బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది, స్పైసీనెస్ మాత్రం బాగుంది. తిన్నా ఇలాగే స్పైసీ బాగుంది. డబ్బులు ఓకే, కష్టానికి ప్రతిఫలం తగ్గింది. ఆడు చూడు కొట్బే, ఏంది కష్టానికి ప్రతిఫలం తగ్గింది. ఓకే, అట్లా ఉంటుంది మనతోనే. వాళ్ళ లెగ్ పీస్ దుబ్బేసిన వానికి నిలవలేదు అది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. ఈసారి ఇట్లా కాదు, ఇంకో ఫ్రెండ్ కూడా వస్తాడు, మంచి చెఫ్, ఆయన కూడా ఏకదమ్ చికెన్. ఈసారి బొంగులో చికెను, ఇంకొక రకమైన వెరైటీ చేద్దాం ఈసారి. మంచి పర్ఫెక్ట్ ప్లాన్ తోటి వస్తాము. ఓకేనా. ఈ లొకేషన్ వచ్చేసి హయాత్ నగర్ నియర్ బైలో ఉంటుంది. మీరు కామెంట్లో వచ్చినట్టు పెట్టండి. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసాం సండే. జకాస్ కామెంట్ పెట్టిన వాళ్ళకి లక్కీ డ్రా తీస్తాము. సబ్స్క్రైబర్లను కూడా ఒక లెగ్ పీస్ ఫ్రీ ఖచ్చితంగా. నెక్స్ట్ టైం మాత్రం పిలుస్తాం. మీరు మీ ఫోన్ నెంబరు అది పెట్టండి, పిలుస్తాము. మంచిగా ఎంజాయ్ చేద్దాం ఈసారి. పెద్ద హండే పెడదాం ఈసారి, పెద్దది. ఓకే, నిజంగా బ్రో సేమ్ అనుకున్నాం కానీ మస్తు సెట్ అయింది. ఓకేనా. నాది వచ్చేసేమో తిని తిరుగుదాం, తిందాం, ఇక్కడ గట్టిగా తిని బయట తిరుగుదాం అన్నమాట. ఓకేనా. తిని తిరుగుదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కామెంట్ పెట్టడం వల్ల లక్కీ డ్రా అయితే పక్కా తీస్తా. ఓకే, బాయ్. దిస్ ఇస్ కెమెరామ్యాన్ జానీ. వీడియో తీసి నేనేనా ఇంతసేపు కెమెరా వెనక ఉంది అతనే. ఇప్పుడు గిన్నెలు తోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా జానీ మాస్టర్ కూడా యాడ్ అయ్యిండు. నువ్వు ఎక్కడ దాచుకున్నావు, నేను తీస్తా. ఇప్పుడు వీడియో తీసేటోడేమో తిండి కాడ ముందున్నాడు, తోముడు కాడ వెనక పోయిండు. వావ్, టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు కదా క్రాంతి. బాగా తమ్ముతా ఉన్నావు నువ్వు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది ఏంది? చెరువులో గేదెలు తోటిందా? చెరువులో బర్రెలను అన్నిటి తోమేటోడు మావాడు, అందుకే అంత ఎక్స్పీరియన్స్. పైసలు కట్టినప్పుడు మాకు అలవాటు. ప్లస్ రెస్టారెంట్లో కూడా ఎన్నోసార్లు మామూలు ఇదే పని అంట.